హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భరత్ ఐక్యూ అకాడమీ. దిస్ ఇస్ భరత్ రెడ్డి. రైట్, ఈరోజు వచ్చేసి అందరికీ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఎస్ఎస్సి సిజిఎల్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. అందులో వచ్చేసి మనకు 17,000 పైన, అంటే దాదాపుగా 18,000 వరకు మనకు వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి మనకి ఏంటంటే మళ్ళీ తర్వాత మనకు యాడ్ ఆన్ పోస్టులుగా కొన్ని బ్యాక్లాగ్ పోస్టులు మళ్ళీ ఎట్ ద ఎండ్, అంటే ఫైనల్గా మనకు జాబ్స్ అన్నీ వచ్చిన తర్వాత ఏవైతే ఉంటాయో అవి యాడ్ అవుతాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్గా అయితే 18,000 పోస్టులు. నాకు తెలిసినంత వరకు అయితే ఈ సంవత్సరంలో ఇదే పెద్ద నోటిఫికేషన్ ఉండొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఎందుకంటే రైల్వే ఎక్స్పెక్ట్ చేసాం కానీ చాలా తక్కువనే వచ్చాయి. బట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇంకా ఉంది కాబట్టి సో ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికైతే ఎస్ఎస్సిజిఎల్ 2024 నోటిఫికేషన్ బయటికి వచ్చింది. కాబట్టి చాలా మంది విద్యార్థులకి ఇది చాలా అంటే చాలా గుడ్ న్యూస్. ఎందుకంటే ఎప్పటి నుంచో వేచి చూస్తూ ఉన్నారు. ఇంకో ఎస్పెషల్లీ తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించి ఎస్ఐ ప్రిపేర్ అయ్యి తక్కువ మార్కులతో మిస్ అయిన వాళ్ళకు కూడా ఇది చాలా లక్కీ ఛాన్స్. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకేదైతే వస్తున్నాయో రీజనింగ్, అర్థమెటిక్ అబ్జర్వ్ చేస్తే పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయిన తర్వాత తెలంగాణ అండ్ ఏపీ ఎస్ఐ స్టాండర్డ్ కంటే కొంత తక్కువగానే వచ్చాయి ఇప్పటి వరకు. బట్ ఓవరాల్గా మీరు ఎట్లాగో సబ్జెక్ట్ గెయిన్ చేస్తూ ఉన్నారు కాబట్టి 100% ఇది మనకు ఏంటంటే అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటి అంటే ఎస్పెషల్ రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి మాత్రం ఇంగ్లీష్ అనేది కొంత వర్కౌట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే పేపర్ ప్యాటర్న్ చేంజ్ చేసిన తర్వాత జిఎస్ యాడ్ చేయడం అనేది చాలా మందికి ఫెచ్ అయిపోయింది. కాబట్టి ఒకసారి నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఏవి ఉన్నాయి, ఆధారాలు ఏంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. బట్ 100% గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ మాత్రం 2024లో ఇది గ్రేడ్ బి, అంటే గ్రూప్ 2 లెవెల్ క్యాడర్ పోస్ట్. కాబట్టి చాలా మంచి పోస్టులు ఉంటాయి. ఈవెన్ మనకి సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సో స్టాటిస్టికల్ ఆఫీసరు, ఆడిటర్ జనరల్, అన్నిటికీ సంబంధించిన, అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, కస్టమ్ ఆఫీసర్, చాలా మంచి నోటిఫికేషన్ గ్రేడ్ 2 లెవెల్ కాబట్టి సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని టైం పెట్టుకొని సీరియస్గా ప్రిపేర్ కండి. ఎందుకంటే ఎట్ ప్రజెంట్ అయితే మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత బాగా మ్యాథ్స్ ఉన్న వాళ్ళకి సంబంధించి అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఎస్ఐ వచ్చేది కొంత ఇప్పుడు లేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా మీరు దీనిపైన కాన్సన్ట్రేట్ చేస్తే చాలా అంటే చాలా ఉత్తమము. కాబట్టి ఒకసారి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్, సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటి అంటే 24th జూన్, అంటే ఈ మంతే, అంటే కరెక్ట్గా 1 మంత్ ఇచ్చాడు చూడండి. 24th జూన్ నుంచి 24th జూలై వరకే ఉంది నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది. సో ఇందులో మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే దగ్గరకు వచ్చేంత వరకు వెయిట్ చేయకండి. ఈ తిథులు నక్షత్రాలు చూసుకొని నిదానంగా ఏదో చేద్దామని కాదు. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మ్యాక్సిమం జూలై 1st వీక్ వరకు వైండప్ చేసేసుకోండి అప్లికేషన్కి సంబంధించి. తర్వాత ప్రిపరేషన్ కూడా ఏంటి అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్టార్ట్ చేయండి. ఎందుకంటే చాలా మంచి నోటిఫికేషను. ఇన్ని పోస్టులు రావడం అనేది కూడా ఒక అంతవరకు లక్కీ థింగ్. అంటే 18,000 పోస్టులు దాదాపుగా, అంటే నాట్ ఏ జోక్, అది గుర్తుపెట్టుకోండి. రైట్, దీనికి సంబంధించిన దాంట్లో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 24th జూలై వరకు ఉంటుంది. దీనికి సంబంధించి మనకి ఏంటంటే కరెక్షన్కి సంబంధించిన డేట్లు కూడా ఏంటంటే ఆగస్టులో 2 days మాత్రమే ఇస్తాడు జనరల్గా. సో 10th and 11th ఇచ్చాడు. సో టెంటేటివ్ ఎగ్జామ్ కూడా వచ్చేసి సెప్టెంబర్లోనే టైర్ 1కి సంబంధించి. సో టైర్ 2 వచ్చేసి కూడా డిసెంబర్లోనే కంప్లీట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ 2025లో వస్తుంది కాబట్టి డెఫినెట్గా మనకి ఏంటంటే డిసెంబర్లోనే డేట్స్ కూడా మనకి ఇంకా మెన్షన్ చేయలేదు. బట్ రెండు కూడా అన్ని కూడా ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా డెఫినెట్గా ఏంటి అంటే ఇది సిబిడి టెస్ట్ ద్వారానే జరుగుతుంది. ఎస్పెషల్లీ మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చూడండి, మంచి పోస్టులు అండ్ మంచి ఏంటంటే మనకు జాబ్కి సంబంధించి కూడా లెవెల్ ఆఫ్ మనకు ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఇంకా గ్రూప్ 1 లెవెల్ క్యాడర్కి తొందరలోనే వెళ్ళిపోవచ్చు, అంటే ఒక 10 years నుంచి 16 yearsలో. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఏంటంటే ఇది ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారానే, ఎట్లాగో మీకు తెలిసిందే. సో ssc.gov.in ఇవన్నీ కూడా మీరు దానిలోకి వెళ్ళేసి ఇవి చూస్తే సరిపోతుంది. దీనిలో వచ్చేసి మన గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులు ఉంటాయి. గ్రూప్ ఏకి సంబంధించి మనకి ఎవరు రిక్రూట్ చేస్తారంటే యూపీఎస్సి. సో యూపీఎస్సి గ్రూప్ ఏ క్యాడర్ పోస్టులో వేస్తే గ్రూప్ బి, గ్రూప్ సి. సో జనరల్గా ఏంటంటే మనకు ప్రమోషన్ ద్వారా వెళ్ళిపోతే డెఫినెట్గా గ్రూప్ ఏ పోస్ట్లోకి వితిన్ 10 to 16 years వరకు వెళ్ళిపోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి గ్రూప్ బి పోస్టులు మీకు వస్తాయి. సో దీనికి సంబంధించిన మనకి ఏంటి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్రూప్ బి పోస్టులు ఏంటివి, గ్రూప్ సి పోస్టులు ఏంటి అనేది కూడా ఉంది. జనరల్గా మనకు చాలా మంది అంటే మిస్కన్సెప్షన్ ఏంటంటే ఇన్స్పెక్టర్ అనేది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్రూప్ బి పోస్ట్ అనుకుంటారు కానీ అది గ్రూప్ సి పోస్ట్. చూడండి, అంటే దీంట్లో లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్లో ఇక్కడ మనకి ఏంటి అంటే ఒక్కొక్క విధానంలో ఒక్కొక్కటి ఉంది. అంతేగాని గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల వల్ల పెద్దగా మనకు వేరియేషన్ ఏం రాదు.
ఇంకోటి ఏంటంటే ఏజ్ లిమిట్స్ కూడా చూసుకోండి. జనరల్ సెక్రటరియట్ సర్వీసెస్ సంబంధించి 30 years ఉంటుంది. అంటే మినిమం ఆన్ అండ్ యావరేజ్గా అయితే అన్ని పోస్టులకు ఎలిజిబుల్ ఏదైతే 27 years ఉంటాయి. సో మినిమం ఏజ్ వచ్చేసి 18 years నుంచి స్టార్ట్ అవుతుంది. కొన్ని పోస్టులకి 20 years కూడా ఉంటుంది. సో దాని అకార్డింగ్లీ మీ ఏజ్కి సంబంధించి అబ్జర్వ్ చేసుకొని చూసుకోండి. దాన్ని అన్ని మ్యాక్సిమం ఏంటంటే దీనికి సంబంధించిన మ్యాక్సిమం పోస్టులు అన్నీ కూడా గుర్తుండి. కొన్ని మనకు ఈ స్టాటిస్టిక్ డిపార్ట్మెంట్ ఒక్కటి మనకి ఏంటంటే 32 years ఇస్తారు. దీని స్పెషలైజేషన్ ఉంటుంది. అంటే గ్రాడ్యుయేషన్లో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ చేస్తేనే దానికి సపరేట్ పేపర్ ఉంటుంది. మళ్ళీ 100 marksకి అది ఒకటి గుర్తుపెట్టుకోండి. జనరల్గా డిగ్రీతో పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఎనీ డిగ్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనకి ఇది తప్ప మిగతా అని చూడండి. మనకి దీనికి సంబంధించి నార్కోటిక్ సెంట్రల్ బ్యూరో, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, కాగ్కి సంబంధించి, హ్యూమన్ రైట్స్, నెక్స్ట్ వచ్చేసి సిబిఐకి సంబంధించి ఇవన్నీ కూడా ఈ పోస్టులు చాలా అంటే చాలా మంచి పోస్టులు. ఇంకొకటి ఏంటంటే దీనికి సంబంధించింది కూడా ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే గ్రేడ్ పే అనేది తక్కువగా ఉంటుందేమో కానీ జనరల్గా అబ్జర్వ్ చేస్తే మాత్రం బట్ ప్రిఫరెన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కట్ ఆఫ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి వీటి పోస్టుకి, ఎస్పెషల్లీ సిబిఐకి సంబంధించి. ఇప్పుడు సెంట్రల్ ఎక్సైజ్కి సంబంధించి ఓకే, ఇక్కడ మనకు మళ్ళీ దీనికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్లో దీనికి సంబంధించి ఎస్సీ అయితే ఇది బి అనేది, ఇంకా బీసీ పక్కకు పెట్టేసేయండి. బట్ మనకు పే స్కేల్స్ కూడా ఇచ్చాడు. లెవెల్ 7 పోస్టులు అనేది ఇది లెవెల్ 6 ఉంటుంది. జనరల్గా అయితే లెవెల్ 6 లెవెల్ 7 రెండు కూడా మనకి ఏంటంటే దీంట్లోనే జస్ట్ పే మాత్రమే చేంజ్ అనేది ఉంటుంది. లెవెల్ 7కి సంబంధించి మినిమం పే వచ్చేసి టేక్ హోమ్ వచ్చేసరికి 65+ ఉంటుంది ఎనీ ఏరియా మినిమం. మ్యాక్సిమం వచ్చేసి రీచ్ అవుట్ అనేది బేస్డ్ ఆన్ మనకి ఏంటంటే అక్కడ హౌస్ అలవెన్సెస్ దానికి సంబంధించినవి ఉంటాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇందులో మనకు దేనికి 27 years అయితే ఉంటే అన్ని పోస్టులకి ఎలిజిబుల్ ఉంటుంది చూడండి. మ్యాక్సిమం ఏంటంటే కొన్ని పోస్టులకి 32 years అనేది ఉంది. 32 కేవలం మనకి ఏంటంటే స్టాటిస్టికల్ ఆఫీసర్కి మాత్రమే ఉంటుంది. సో ఇది మనకి ఏంటంటే ఇవన్నీ కూడా డీటెయిల్గా చదువుకోండి. దీనికి సంబంధించి పెద్దగా దీనిలో ట్రిక్నెస్ ఏమి ఉండదు. ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇన్స్ట్రక్షన్. ఇంకొకటి ఏంటంటే ఏజ్ లిమిట్కి సంబంధించి ఏజ్ లిమిట్ అయితే మినిమం ఏమని చెప్పాము 27, 30, 32 ఉంటాయి కదా. వీటికి సంబంధించింది ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 5 years ఏజ్ రిలాక్సేషన్. నెక్స్ట్ ఓబీసీకి సంబంధించి 3 years. ఓసీ ఈడబ్ల్యూఎస్ ఉన్నా ఉండొచ్చు చూడండి. ఓన్లీ స్టేట్ గవర్నమెంట్, అది కూడా తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఇచ్చింది. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఎవరికైతే నీడి ఉందో అది తీసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే కొంతవరకు కట్ ఆఫ్స్ చూస్తే మన యూపీఎస్సీలో కూడా ఈడబ్ల్యూఎస్ చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంది కంపేర్గా చూస్తే. అంటే ఓసీ కంటే నీడి ఉన్న వాళ్ళు తీసుకోండి. అంటే నీడి ఇన్ ద సెన్స్ అంటే ఎలిజిబిలిటీ, అవసరం అనేది కాదు, ఎలిజిబిలిటీ ఉంటే తీసుకోండి. సో ఓబీసీకి 3 years, ఫిజికల్లీ వీళ్ళకు ఇంకా దాంట్లో చేంజెస్ ఏం లేవు చూడండి. దీంట్లో వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్ జనరల్గా ఓసీకి 10 years అయితే ఓబీసీకి 13, అంటే ఈ 3 కూడా యాడ్ అవుతుంది. ఓబీసీ 10+3, 10+5 అట్లా యాడ్ అవుతుంది. సో దీనిలోకి సంబంధించి ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఉంటుంది. సో 3 years ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ద మిలిటరీ సర్వీసెస్ సంబంధించి. నెక్స్ట్ డిఫెన్స్ పర్సనల్స్ కూడా ఇస్తాడు. నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ పర్సనల్లో డిజేబుల్డ్ వాళ్ళకి 8 years ఉంటుంది చూడండి. ఇది ఒకటి మనకు ఎగ్జామినేషన్ అంటే జనరల్గా మనకి ఏందనేది అబ్జర్వ్ చేసుకోండి. సో ఇది మనకి ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనం చెప్పేది. గవర్నమెంట్ సివిలియన్కి సంబంధించి 40 years దానిలోనే వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా కరెక్షన్ చేసుకోండి ముందే. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు ఏవైతే ఎంటర్ చేసావో అక్కడ మళ్ళీ ఫైనల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా కరెక్ట్గా అవే ఉండాలి. 1-2 సార్లు నీట్గా చూసుకొని ఫిలప్ చేయండి. హరీవరీ లేకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి మైనర్ థింగ్ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్కి సంబంధించి ఏంటంటే ఏవేవి ఉన్నాయి, ఎలిజిబిలిటీకి సంబంధించి ఇవన్నీ కూడా మనకు ఏంటిదనేది చూసుకొని సరిపోతుంది. రైట్. నెక్స్ట్ దీనికి సంబంధించి మనకు అబ్జర్వ్ చేస్తే ఇంకొకటి ఏంటి అంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో ఇక్కడ మనకు Tier 1, Tier 2, ఎస్పెషల్లీ Tier 2 అనేది ఇంపార్టెంట్. సో దీని నుంచి మనకి ఏంటంటే ఫైనల్గా జాబ్ అనేది మనకు హ్యాండ్ ఓవర్ అంటే మనకు వచ్చేది. Tier 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. దీంట్లో మనకు 4 sections అండ్ 4 modules ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks ఉంటుంది. అంటే ఓవరాల్గా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి, జనరల్ అవేర్నెస్ అంటే జిఎస్, అంటే జిఎస్ సంబంధించి అంటే కరెంట్ అఫైర్స్, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ అన్నీ ఇంక్లూడ్ అవుతాయి దీనిలో. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటే దీనిలో వచ్చేసి అర్థమెటిక్ అండ్ మెన్సురేషన్ అంటే ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించినవి. అంటే మెన్సురేషన్, జామెట్రీ, నెక్స్ట్ ఆల్జిబ్రా, నెక్స్ట్ ట్రిగనామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ ఇవి ఉంటాయి అన్నట్టు. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి సంబంధించి 25 questions 50 marks ఉంటాయి. ఇది టోటల్గా మనకి ఏంటంటే అవుట్ ఆఫ్ 200 marks ఉంటుంది.
సో దీనికి సంబంధించి జనరల్గా ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ జనరల్గా ఏంటంటే ఇక్కడ మీకు చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటంటే 0.50 అని ఇస్తే మీనింగ్ ఏంటంటే హాఫ్ మార్క్ కాదు నెగిటివ్. ఒక క్వశ్చన్కి మనకి ఏంటంటే 2 మార్క్స్ కదా, 1 క్వశ్చన్కి మనకి ఏంటంటే 2 మార్క్ కాబట్టి 1/4 వచ్చేసి దీని యొక్క వాల్యూ. జనరల్గా ఏంటంటే ఒక 4 క్వశ్చన్స్ నువ్వు రాంగ్ చేస్తే ఒక కరెక్ట్ క్వశ్చన్ అనేది వెళ్ళిపోతుంది అనేది దాని యొక్క మీనింగ్. చాలా మంది దీనిలో కన్ఫ్యూజ్ అవుతారు. 0.5 అంటే 1/2 అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, 2 క్వశ్చన్స్ కాదు 4 క్వశ్చన్స్కి ఒక కరెక్ట్ క్వశ్చన్ పోతుంది. ఎందుకంటే ఇక్కడ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ కాబట్టి 0.5 అనేది ఇచ్చాడు. జనరల్గా ఏంటంటే 1/4 అన్నట్టు. సో జనరల్గా 1/4 అంటే 4 రాంగ్ క్వశ్చన్కి ఒక రైట్ క్వశ్చన్ అనేది వెళ్ళిపోతుంది. అది మైండ్లో గుర్తుపెట్టుకొని దీనిలో పెద్ద కన్ఫ్యూజన్ అనేది ఏముండదు. నెక్స్ట్ దీనికి సంబంధించిన అబ్జర్వ్ చేస్తే టైర్ 2కి సంబంధించి ఇంపార్టెంట్. దీంట్లో వచ్చేసి మనకి ఏంటంటే సో రీజనింగ్ అండ్ దీనికి సంబంధించి జనరల్ ఇంటెలిజెన్సీ 30 మార్క్స్ ఉంటే మ్యాథమెటికల్ ఎబిలిటీస్ కూడా 30. అంటే టోటల్గా మనకు 60 క్వశ్చన్స్ ఉంటాయి. 60 × 3 = 180 మార్క్స్. చూడండి, డెఫినెట్గా ఇది చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. జనరల్గా మనకి ఇంతకుముందు కూడా 2022-23 స్టూడెంట్స్ కూడా చాలా మంది ఏంటంటే మన బుక్ ఆల్రెడీ మార్కెట్లో ఉంది. సో రీజనింగ్కి సంబంధించిన బుక్ కూడా మనకు మార్కెట్లో ఉంది. సో ఇది మనకు దీనికి సంబంధించిన క్లాసెస్ కూడా డీటెయిల్డ్గా బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు పెట్టాను. ఎస్పెషల్లీ ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో, CGL పాయింట్ ఆఫ్ వ్యూలో 100కి 200% ఆ లెవెల్కి సంబంధించి లో లెవెల్ ఎగ్జామినేషన్లో ప్రతి బిట్ కవర్ అవుతుంది. రీసెంట్గా Group 1 కానీ Group 2 కానీ అంతకుముందుకు జరిగిన అంటే ఏపీ వాళ్ళకి జరిగిన దానిలో కూడా సో మ్యాక్సిమం బుక్ నుంచి అవుట్ ఆఫ్ అవుట్ పడినాయి. ఈవెన్ లాస్ట్ టైం CGLకి సంబంధించిన 2023 ఎవరైతే రాశారో వాళ్ళని ఒకసారి కనుక్కోండి. ప్రతి లాజిక్ కూడా ఈ బుక్ నుంచి పడింది. డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను భరత్ IQ అకాడమీ యాప్లో. సో క్లాసెస్ కూడా ఉంటాయి. సో 3 months, 6 months, 1 year అంటే ఆఫర్లో ఉన్నాయి. సో మీకు ఏది అవసరం ఉందో దాన్ని చూసి తీసుకోండి. బట్ కంపల్సరీగా మాత్రం ప్రతిదీ కూడా కవర్ చేసుకోండి. ఏ చాప్టర్ను కూడా వదలకండి. అంటే స్టార్టింగ్ చాప్టర్ నుంచి ఎండింగ్ చాప్టర్ వరకు ఈవెన్ DA అండ్ డేటా సఫిషియన్సీ కూడా పెట్టాను దీనిలోనే. సో ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మాత్రమే ఇది 100% రెడీ చేయబడింది. సో క్లాస్ రూమ్లో బైలింగ్వల్లో ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇంగ్లీష్ మీడియం బోత్ తెలుగు మీడియంలో ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ కూడా బైలింగ్వల్లోనే ఉంటుంది. సో ఇది మాత్రం మార్కెట్లో ఇప్పటికి అవైలబుల్ ఉంది. ఒకవేళ అవైలబుల్ లేకపోతే సో ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఎక్కడున్నా సరే ఈవెన్ పోస్టల్ అండ్ DTDC ద్వారా కూడా బుక్స్ అనేది పంపడం జరుగుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. అంటే ఎగ్జామ్కి సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇమ్మీడియట్గా ఖచ్చితంగా మీరు పర్చేజ్ చేసి కోర్సును డెఫినెట్గా ఫాలో అయితే 100% చెప్తున్నా బిట్ పక్కకోకుండా చేయగలరు. రీజనింగ్ అర్థమెటిక్ బుక్ రిలీజ్ చేయలేదు. మ్యాక్సిమం ఏంటంటే మీ ప్రిలిమినరీ అయిపోయేలోపు అర్థమెటిక్ బుక్ కూడా రిలీజ్ చేస్తాను. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో దీనిలో వచ్చేసి మనకు అర్థమెటిక్ సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ రీజనింగ్కి సంబంధించి మనకి ఏంటంటే 66 అంటే 30 వస్తే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. చూడండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో 3 మార్క్స్ అంటే 180 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ సెక్షన్ ఇంకొకటి ఏముంటుందంటే ఇంగ్లీష్కి సంబంధించి అండ్ జనరల్ అవేర్నెస్. అంటే జనరల్ అవేర్నెస్ అంటే సేమ్ హిస్టరీ, పాలిటీ ఇవన్నీ కూడా. దీంట్లో మనకి ఏంటంటే 45 క్వశ్చన్స్ ఇంగ్లీష్ వస్తే 25 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్. ఇవి వచ్చేసి మనకి ఏంటంటే 70 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్, 210 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ కంపల్సరీగా మనకి ఇంకొకటి ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి ఇది కూడా మనకి ఏంటంటే 20 క్వశ్చన్స్ వస్తాయి. బట్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ ఉంటుంది. సో దీనిలో వచ్చేసి మనకి ఏంటి అంటే 60 మార్క్స్. ఇది కూడా మనకి ఏంటంటే యాడ్ ఆన్. నెక్స్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ. ఇది మనకి ఏంటంటే ఇది జస్ట్ ఏంటంటే చెకప్కి మాత్రం, అంటే క్వాలిఫైయింగ్ నేచరే. దీని ద్వారా మనకు పోస్ట్ డిసైడింగ్ అనేది ఉండదు. బట్ కంపల్సరీగా దీనికి కొంత టైం పెడతారు. సో టైప్ చేయాలి. ఇది మనకేంటంటే జనరల్ డిగ్రీకి సంబంధించి ఎవరు చేసినా సరే, ఈవెన్ మనకేంటంటే స్టాటిస్టిక్స్ వాళ్ళు చేసిన వాళ్ళు కూడా ఈ జనరల్ డిగ్రీ కిందకే వస్తారు కాబట్టి ఇవన్నీ ఎలిజిబుల్ వస్తాయి. బట్ స్టాటిస్టిక్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ చదివిన వాళ్ళకి మాత్రం పేపర్ 2 సపరేట్గా ఉంటుంది. 100 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ ఉంటాయి. చూడండి, సో ఇది మనకేంటంటే 200 మార్క్స్ పేపర్. ఇది సపరేట్గా మనకేంటంటే JSOకి సంబంధించి మనకు ఇదేంటంటే సపరేట్గా ఈ పేపర్ను యాడ్ ఆన్ చేసిండ్రు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. పేపర్ 1కి సంబంధించింది అయితే అందరికీ కంపల్సరీ. పేపర్ 2 విల్ బి ఇంక్లూడ్ కండక్టింగ్ పేపర్ 1, పేపర్ 2 ఇన్ సపరేట్ షిఫ్ట్లు వేరు వేరు ఉంటాయి. సో దీనికి సంబంధించి పేపర్ 2 విల్ బి ద ఓన్లీ దోస్ క్యాండిడేట్ హు అప్లై ఫర్ ద పోస్ట్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ JSO అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ సంబంధించి గ్రేడ్ 2 అండ్ JSO రెండింటికి సంబంధించింది ఇది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. పేపర్ 1 ఇంక్లూడ్ 3 సెక్షన్స్ హ్యావింగ్ 2 మాడ్యూల్స్ అనేది ఉంది. ఒకటి ఏంటంటే మ్యాథమెటిక్స్ సంబంధించి, ఇంకొకటి ఏంటి అంటే రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి. నెక్స్ట్ సెక్షన్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్.
నెక్స్ట్ సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అండ్ డేటా ఎంట్రీ టెస్ట్. ఇది జనరల్గా ఎవరికైనా సరే, ఇది ప్రతి డిగ్రీకి అంటే ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళకి, ఒక స్టాటిస్టిక్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం సపరేట్ పేపర్ 200 మార్క్స్ 100 క్వశ్చన్స్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. సో డెఫినెట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు సక్సెస్ కావాలనే ఆకాంక్ష ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా రేపటి నుంచే, మళ్ళీ రోజులు చూసుకోకండి. ఈరోజు మండే, ఈరోజే రిలీజ్ అయింది కాబట్టి చాలామంది ఎప్పటి నుంచి ఆల్రెడీ ఫీల్డ్లో ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. సో కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఏంటంటే భయపడవలసిన అవసరం లేదు. మార్కెట్లో ప్లెంటీ ఆఫ్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. సో నాదే తీసుకోని నేనేం మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు. బట్ 100% మీకు ఏంటి అంటే ఎవరిని అడిగినా సరే, ఇప్పటికైనా సరే ఎవరినన్నా అడగండి. మ్యాక్సిమం వచ్చేసి ఇప్పటికీ రీజనింగ్ బుక్లో 10 మెంబర్స్ ఉంటే 9 మెంబర్స్ మనదే తీసుకొని ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి, సో మిస్కన్సెప్షన్ లేకుండా, అంటే మిస్గైడ్ లేకుండా ఒకటేసారి చెప్తున్నా, అది మీ ఇష్టం. అది మీ ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. కానీ నోటిఫికేషన్ మాత్రం చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ టైంలో మనకి ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో కూడా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి కొత్త నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ కూడా లేదు, ఏపీ అండ్ తెలంగాణ కూడా. కాబట్టి జాగ్రత్తగా, ఎందుకంటే అక్కడ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది ఏపీలో, నెక్స్ట్ తెలంగాణలో ఇంకా సర్దుబాటు జరుగుతూ ఉంది. కాబట్టి సో దీన్ని మిస్ చేయకుండా అందరూ కూడా కష్టపడి చదవండి. డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఇది బుక్ మార్కెట్లో అవైలబుల్లో ఉంది. మార్కెట్లో అంటే ఒకవేళ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్న వాళ్ళు భరత్ ఐక్యూ అకాడమీ యాప్ నుంచి సో మీరు అక్కడ పర్చేజ్ చేస్తే వితిన్ 2 to 3 వర్కింగ్ డేస్లో మీకు ఇంటికే వస్తుంది. సో ఎవ్రీ బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకు ఆల్రెడీ యాప్లో ఉంది. సో అది పర్చేజ్ చేసుకొని బుక్ ముందర పెట్టుకొని ఒక 2 times కంప్లీట్ చేయండి. ఎనీ క్వశ్చన్ యూ కెన్ కంప్లీట్ విత్ ఇన్ 30 to 40 seconds. సో షార్ట్ కట్స్ ఎక్కువగా ఉంటాయి. సో కంప్లీట్గా ఎగ్జామ్ ఓరియంటెడ్ పెట్టాను, దీనిలో ల్యాగ్ అవన్నీ ఏమి ఉండదు. సో డెఫినెట్గా మీకు ఏంటంటే 70 to 80 అవర్స్లో మొత్తం 30 into 3 అంటే 1 year మనకి ఏంటంటే 90 మార్క్స్ మీ చేతిలో ఉండే విధంగా ఇది డిజైన్ చేయబడింది. చూడండి. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ పేపర్ 3లో ఏముంటాయి, మాడ్యూల్ సంబంధించి స్పీడ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది. సో 15 minutes ఇస్తారు, 2000 words అది ఒకటి కొట్టాలి. అవన్నీ కూడా మీకు ఏంటంటే జనరల్గా మీరు చూస్తారు కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి నీట్గా చదువుకోండి. సో ఇది మనకి ఏంటంటే ఈరోజు ఇంపార్టెంట్గా ఇంకోటి ఏంటంటే సిలబస్ కూడా కరెక్ట్గా అతనే ఇచ్చాడు. చూడండి, జనరల్ ఇంటెలిజెన్స్లో ఏమేమి ఉంటాయి, అవేర్నెస్కి సంబంధించి, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్కి ఏంటి, నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ సంబంధించి ఏంటి, మాడ్యూల్స్ మనకు ఇండికేటివ్ సిలబస్లో జామెట్రీలో ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా చదువుకోండి. డెఫినెట్గా ఏంటి అంటే మీకు అంటే చాలా మంది రిక్వెస్ట్ పెడుతున్నారు కాబట్టి సో జూలై 1st weekలో వచ్చేసి ఆన్లైన్ క్లాసెస్ ఫర్ అర్థమెటిక్ రిలీజ్ చేస్తాను. ఆల్రెడీ ఎట్లాగో ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసి రీజనింగ్ ఉన్నాయి కాబట్టి కేవలం మనకి ఏంటంటే CGL లెవెల్ అండ్ SI లెవెల్లో చాలా డెప్త్గా మనకి ఏంటంటే జూలై 1st weekలో మ్యాక్సిమం రిలీజ్ చేస్తాను. సో మ్యాక్సిమం ఏంటంటే ఒక 2-3 monthsలో మొత్తం సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. ఏది ఆన్లైన్ వాళ్ళకి. ఆఫ్లైన్ వాళ్ళకి ఆల్రెడీ బ్యాచ్ నడుస్తూ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఏమైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఏంటంటే మీకు ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఈ నెంబర్కి కాల్ చేయండి. సో 9030977966. ఇది మనకి ఏంటంటే దిల్సుఖ్ నగర్లోనే ఉంటుంది, దిల్సుఖ్ నగర్ చైతన్యపురి. సో 100% ఏంటంటే సక్సెస్ ఓరియంటెడ్లోనే ఉంటుంది. సో కావాల్సిన వాళ్ళకి వచ్చి ఉండండి. డెమోలు అనేది ఉండదు. సో ఎందుకంటే లిమిటెడ్ మెంబర్స్తో ఉంది కాబట్టి డెమోలు విని టెస్టింగ్లు చేయడానికి అయితే ఉండదు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే దీనికి మీరు కాంటాక్ట్ అవ్వగలరు. ఇంకోటి ఏంటంటే ఎర్లీ మార్నింగే ఉంటుంది క్లాసెస్ కూడా, 7 to 9 మార్నింగే ఉంటుంది. సో అర్థమెటిక్ క్లాస్ అనేది, రీజనింగ్ క్లాస్, అర్థమెటిక్ క్లాస్ రెండు కూడా మనకు సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి. ఓన్లీ రీజనింగ్ క్లాసెస్ కూడా కావాల్సిన వాళ్ళు ఇదే నెంబర్కి డెఫినెట్గా మీరు కాంటాక్ట్ అవ్వండి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా ఈ ఇయర్లో మాత్రం పెద్ద నోటిఫికేషన్లో ఇది వన్ ఆఫ్ ద అయి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే మంచి పోస్ట్ కాబట్టి జాగ్రత్తగా టైం వేస్ట్ చేయకుండా 100% ఎఫర్ట్ పెట్టి చదవండి. ఇక మీరు వేరే డీవియేషన్ కానీ అటు వెళ్దామా ఇటు వెళ్దామా, వేరే నోటిఫికేషన్ వస్తుందా, RRB వస్తుందా, ఇవేం థింక్ చేయకండి. ఫస్ట్ మన చేతిలో ఉన్న నోటిఫికేషన్కి బాగా ఎఫర్ట్స్ పెట్టండి. వన్స్ దీనిపైన ఎఫర్ట్ పెడితే అట్ ద సేమ్ టైం ఇదే మ్యాథ్స్, రీజనింగ్ అండ్ అర్థమెటిక్, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే RPF ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. ఇదే ఎఫర్ట్ పెడితే రైల్వే ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. కాబట్టి CGL లెవెల్లో ప్రిపేర్ అయితే అవన్నీ మీరు ఈజీగా చేయగలరు. ఇది మాత్రం పక్కా. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఏమన్నా మీకు కావాల్సి ఉంటే కూడా సజెషన్స్ కానీ లేకపోతే గైడెన్స్ కానీ సో ఈ నెంబర్ కాల్ చేసి విజిట్ చేసినా సరే డెఫినెట్గా గైడ్ చేస్తాను. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే గైడెన్స్, దానికి ఏముండదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్.